హైదరాబాద్ కర్నూలు హైవేపై రాయకల్ టోల్ గేట్ దగ్గర 5 యువకులు తుపాకీతో హల్చల్ చేశారు. గన్ చూపి టోల్ గేట్ సిబ్బందిని బెదిరించారు. సీఎం సెక్యూరిటీ సిబ్బంది అంటూ టోల్ గేట్ ఉద్యోగులపై దాడికి పాల్పడ్డారు. కార్ నెంబర్ ఆధారంగా పోలీసులు 5 అదుపులోకి తీసుకున్నారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి రమేష్ వైట్ల అడుగుదాం. రమేష్, టోల్ గేట్ దగ్గర గన్తో బెదిరించిన యువకుల్ని గుర్తించారా పోలీసులు? ఏదైతే టోల్ గేట్ దగ్గర టోల్ గేట్ సిబ్బందిని బెదిరించి తుపాకు బెదిరించి గాలి పడబడ్డ వాళ్ళందరినీ కూడా అధికారులు గుర్తించారు. ఇందులో మొత్తం 5 ఇంజనీరింగ్ విద్యార్థులు ఉన్నారు. హైదరాబాద్ చెందిన వంశీకృష్ణ, రాహుల్ కుమార్, రాణా ప్రతాప్, ప్రవీణ్ లో ఉండగా మిగతా మరొకరు బిజినెస్ మ్యాన్ ఉన్నారు. వీళ్ళంతా కలిసి మహబూబ్నగర్ వెళ్తున్న సమయంలో అక్కడ టోల్ గేట్ సిబ్బంది వీళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయడం జరిగింది. అయితే తమల్నే డబ్బులు వసూలు చేస్తారా అంటూ సీఎం సెక్యూరిటీ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటామంటూ వాళ్ళపైన బెదిరించి పాల్పడ్డారు. అంతేకాకుండా ఒక యువకుడు, రాహుల్ అనే యువకుడు ఏకంగా కిందికి దిగి తుపాకు బయట పెట్టి అక్కడ సిబ్బందిని బెదిరించి జరిగింది. అంతేకాకుండా మీరు కనుక డబ్బులు అడిగితే మేము పే చేస్తాము, కాల్ చేస్తామంటూ నాన్న రచ్చ చేశారు. అయితే అక్కడి నుంచి ఆ తుపాకు చూపెట్టి అక్కడి నుంచి టోల్ గేట్ పాస్ వెళ్ళిపోయిన తర్వాత కార్ నెంబర్ ఆధారంగా అక్కడ ఉన్న సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదు మేరకు పోలీసులు మొత్తం కేసును ట్రేస్ చేసి మొత్తం 5 యువకులను కూడా అదుపులో తీసుకున్నారు. వీళ్ళంతా కూడా హైదరాబాద్ చెందిన యువకులు, బీటెక్ చదువుతున్న విద్యార్థులు. ఇందులో ఒక బిజినెస్ మ్యాన్ కూడా ఉన్నారు. అయితే వీళ్ళ దగ్గర తుపాకీ ఎలా వచ్చింది, తుపాకీ నిజమైందా కాదా అనే విషయాన్ని కూడా ప్రస్తుతానికి తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నారు. అయితే ప్రస్తుతానికి 5 యువకులను కూడా పోలీసులు, షాద్నగర్ పోలీసులు అదుపులో తీసుకుని విచారిస్తున్నారు. వీళ్ళకి వచ్చిన తుపాకీ ఎక్కడిది, నిజమైందా కాదా అన్న విషయాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నంలో తామున్నామని చెప్తుంది. అయితే టోల్ సిబ్బంది మాత్రం వీళ్ళు చాలా దారుణంగా వ్యవహరించారు, తమను భయభ్రాంతులకు చేశారు, తుపాకు పెట్టి తమకు కాల్చి వేసే ప్రయత్నం కూడా చేశారని చెప్పి కూడా ఫిర్యాదు చేశారు. వీటన్నిటి మీద కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నామని చెప్పి అధికారులు చెప్తున్నారు. రైట్ రమేష్.